సంఘము అలాగే క్రీస్తుకున్న సంబంధము, క్రీస్తు సంఘము పలు అంశాలు ఈ 3 దినాల్లో మనము కలిసి ధ్యానించబోతున్నాం. ఇంతవరకు అనేకమైన సంగతులు సంఘము గురించి మనము వింటూనే వచ్చాం. అవి కూడా చాలా శ్రేష్టమైంది. ప్రభు చిత్తమైతే వాటితో పాటు మరికొన్ని విషయాలు మనము కలిసి నేర్చుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మన వైపు చూస్తాం. ప్రారంభంలో ఒక మాట మనకి బాగా పరిచయమైందే, మనము చదివి మన అంశంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనకి బాగా పరిచయమైన అధ్యాయము, పరిచయమైన వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 16 and verse 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. రైట్. ప్రభువైన యేసుక్రీస్తు సంఘము గురించి మాట్లాడుతున్న మొట్టమొదటి సందర్భం అని మనందరం కూడా ఈ వచనాన్ని బాగా ఎరుగుదాము. అయితే ఆ విషయాల మీద నేను మనసు పెట్టాలనుకోవట్లేదు, కానీ ప్రభు చెప్పిన ఒక మాట, నా సంఘము అన్నాడు. యేసు ప్రభుకి సంఘానికి ఉన్న సంబంధము ఈ మొదటి సెషన్లో మనము చూడబోతున్నాం. తర్వాత ఉన్న తరగతుల్లో యేసు ప్రభు ఒక శిరసత్వము, యేసు ప్రభు ఒక ప్రభుత్వము, లార్డ్షిప్, తర్వాత సంఘము కూడికలో ప్రభు ఒక ఉనికి, ప్రభు ఒక విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి నాకున్న 4 తరగతిలో మొదటిది యేసు ప్రభుకి సంఘంకున్న సంబంధము క్లుప్తంగా మనము ధ్యానిస్తాం. తర్వాత ఉన్న తరగతుల్లో యేసు ప్రభు ఒక శిరసత్వము కొంత విస్తారంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. తర్వాత ఆయన ప్రభుత్వము, హిజ్ లార్డ్షిప్, సంఘ కూడికలో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవి 4 విషయాలు, 4 అంశాలుగా మనము ధ్యానించబోతున్నాం. అలాగైతే ఈ మొదటి తరగతిలో యేసు ప్రభుకి సంఘంకున్న సంబంధము మనము ధ్యానించబోతున్నాం. ప్రభు అన్నాడు, నా సంఘము అన్నాడు కదా. కాబట్టి సంఘంకి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒక సంబంధము కనబడుతుంది. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి కొన్ని వచనం అక్కడి నుంచి మనం తీసుకుందాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి 32 వచనాల వరకు మనం చదువుకుంటే కనీసము 5 సార్లు సంఘము క్రీస్తు అనే మాట ఉంది. వాస్తవం చెప్పాలంటే క్రీస్తు సంఘము ఆ ఆర్డర్లోనే చెప్తున్నాడు. ఒకసారి చూడండి 23వ వచనము. క్రీస్తు సంఘమున చూడండి, క్రీస్తు సంఘము, అదే ఆర్డర్. 25వ వచనం చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును క్రీస్తు సంఘము కదా. తర్వాత 29వ వచనం చూడండి, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంఘము. తర్వాత 32వ వచనం చూడండి, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి. క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము అని 5 సార్లు మాట్లాడుతున్నాడు. ఈ 5 సార్లు కూడా క్రీస్తు అనే మాట మొదటగా ప్రస్తావించబడుతుంది. క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము, క్రీస్తు కూడా సంఘము కొరకై, క్రీస్తు కూడా సంఘము కొరకై. ఈ మాటలు మనము చదువుతుండగా యేసు ప్రభుకి అలాగే సంఘంకున్న సంబంధము చాలా తేటగా మనము గ్రహించగలము. యేసు ప్రభు సంఘంకి ఏమై ఉన్నాడు, సంఘము యేసు ప్రభుకి ఏమై ఉన్నది, ఇవి కూడా మనము ప్రభు చిత్తమైతే ధ్యానించబోతున్నాం. అలాగైతే యేసు ప్రభు సంఘం గురించి చెప్పిన మాట, నా సంఘము అన్నాడు, మై చర్చ్. నా అనే మాటనే నేను ఫోకస్ చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ సంఘము క్రీస్తుది ఎలాగయ్యింది, క్రీస్తుకి సంఘంకున్న సంబంధము కనీసము 5 విభాగాల్లో విభజించి మనము చూడబోతున్నాం. 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది చర్చ్
అండ్ ద రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. సంఘంకి, క్రీస్తుకున్న సంఘము 5 విభాగాల్లో మనము చూడబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది క్రీస్తు సంఘంకున్న మొదటి సంబంధం, ఒక ఆధారము ప్రేమ. ఇట్స్ ఏ లవ్ రిలేషన్షిప్, ప్రేమ సంబంధము. మనం చదువుకున్న వచన భాగంలోనే ఆ విషయాన్ని మనం చూస్తున్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మరలా తిరిగి వస్తాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇట్స్ ఎ లవ్ రిలేషన్షిప్. క్రీస్తు అలాగే సంఘంకున్న సంబంధము ప్రేమ సంబంధము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. The relationship between Christ and the church is a love relationship. ప్రేమ సంబంధము. సంఘము, క్రీస్తు అలాగే వారి మధ్యలో ఉన్న ప్రేమ గురించి అనేకమైన అంశాలు పత్రికలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రాసి అందించాడు. విశేషంగా ఎఫెసీ పత్రిక మనం చదివినప్పుడు సారిసారికి యేసు ప్రభు ప్రేమ సంఘము పట్ల అని మాట్లాడుతూ చెప్తున్నాడు. సంఘముని ఆయన ప్రేమించాడు. సంఘంకి, క్రీస్తుకి ప్రేమ సంబంధం ఉంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే మనకు ఒక వచనం బాగా పరిచయమైంది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమ ఒక ఒరిజిన్ మనం చూస్తున్నాం. అది దేవుని ప్రేమ, అది దైవికమైన ప్రేమ. ఆ దేవుని ప్రేమ ఎలాగా మన వరకు వచ్చింది? దేవుడు తన ప్రేమ తన కుమారుని ద్వారా మన కొరకై చూపెట్టాడు. సంఘంకి, క్రీస్తుకున్న ఆ ప్రేమ సంబంధాన్ని మనం చూస్తున్నాం. పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు కదా. ఆ విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. చూడండి. పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు అన్నాడు కదండి. క్రీస్తు మన కొరకు చనిపోయిన, మనం ఇంకనూ పాపులై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయిన. కారణం ఏంటి అంటే ప్రేమ. ఇట్స్ ఎ లవ్ రిలేషన్షిప్. అదే అంటున్నాడు. క్రీస్తు కూడా సంఘముని ప్రేమించి తన తాను ఆయన సంఘము కొరకై ఇచ్చాడు. కాబట్టి సంఘము గమనించాలి. క్రీస్తుతో సంఘముకున్న ప్రేమ ఒక పునాది, ఆ సంబంధం ఒక పునాది. దైవికమైన ప్రేమ, క్రీస్తు ద్వారా వెల్లడిపరిచిన ప్రేమ క్రీస్తు ప్రేమ అనే విషయాన్ని చూస్తున్నాం. చూడండి. ఈ పదాన్ని కూడా రోమపత్రికలో మనం చదువుతున్నాం. మనకు పరిచయమైన వచనమే 8వ అధ్యాయం 35వ వచనం. చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ అన్నాడు కదా. కాబట్టి సంఘముకి క్రీస్తుకున్న సంబంధము ప్రేమ సంబంధము. అయితే ఇప్పుడు సంఘము ఏమి గుర్తించాలి? సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేయాలి అంటే సంఘము కూడా క్రీస్తుని ప్రేమించేదిగా ఉండాలి. సంఘము క్రీస్తుని ప్రేమిస్తుంది అనేది రుజువుపరచబడాలి. మరి క్రీస్తు సంఘముని ప్రేమించాడు కదా, వాటి యొక్క రుజువు ఏంటి అంటే ఆ శిలువ మీద కనబడుతుంది, ఆ రక్షణ కార్యంలో కనబడుతుంది. ఆయన మన పట్ల చూపెట్టిన ఆ గొప్ప కృప, ఆ దయలో ఆయన ప్రేమ ఇమిడి ఉంది. ఆ ప్రేమ యొక్క రుజువు, ఆ ప్రేమ యొక్క వెల్లడిపరచుట మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని గ్రహించిన సంఘము ఏం చేయాలి అంటే సంఘము కూడా క్రీస్తుని ప్రేమించే వారుగా ఉండాలి. మరి సంఘము క్రీస్తుని ప్రేమిస్తుంది అంటే దానికి రుజువు ఏంటి? అది ఎలా వెల్లడిపరచబడాలి? ఇందాక దేవుని దాసులు కూడా ఆ అంశాన్ని మాట్లాడుతూ చెప్పారు. అయితే యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఇండివిజువల్గానే చెప్తున్నారు, కానీ సంఘం కూడా ఈ విషయాన్ని గ్రహిస్తుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏం చేస్తారు చెప్పండి? నా ఆజ్ఞలను గైకొంటారు.
మీరు నన్ను అంటే ముందు ప్రభు తన ప్రేమ గురించి చెప్పాడు. అది 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు అన్నాడు కదా 13వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రభు ఎవరినైతే ఆయన ప్రేమించాడో వారు ప్రభుని ప్రేమించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే ఏమన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారు, నా ఆజ్ఞలను గైకుంటారు. ఏ సంఘం అయితే ప్రభువుని ప్రేమించేదిగా ఉంటుందో ఆ సంఘం ఏం చేస్తుంది, ప్రభు ఆజ్ఞల్ని గైకుంటుంది, ఆ ఆజ్ఞల్ని పాటిస్తుంది. ప్రభు ఏం చెప్పాడో, ప్రభు బోధ ఏంటో, ప్రభు ఏ విషయాలు నేర్పించాడో ఆ విషయాల్ని పట్టుకొని సంఘము వాటిని పాటిస్తుంది. కారణం ఏంటి అంటే సంఘంని క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో క్రీస్తు కూడా, సంఘము కూడా ఆ ప్రేమని వెల్లడిపరుస్తుంది. అందుకే ఈ అంశాన్ని ముందుగా నేను ప్రస్తావించాను. మనం ప్రభుని ప్రేమిస్తున్నామని చెప్తూనే మన క్రియల్లో దాన్ని నిరాకరించే వారుగా కనబడుతున్నాం. ప్రభు అయితే అలా చేయలేదు కదా, మనని ఆయన ప్రేమించిన విధానము ఆయన చూపెడుతున్నాడు. నిజముగా ఆయన ప్రేమించాడు. యోహాను సువార్తలో నాకు ఆ మాట బాగా నచ్చుతుంది, తీసి చదవవసరం లేదు. కానీ ఆ లాజరు ఒక సమాధి దగ్గర యేసు ప్రభు నిల్చొని ఉన్నప్పుడు అక్కడ యేసు కన్నీరు విరిచెను అనే 34వ వచనంలో చదువుతున్నాం. ఆ వెంటనే కింద ఇలా రాయబడి ఉంది. ఆ విషయాన్ని, ఆ దృశ్యాన్ని చూసి యూదులు యేసు ప్రభు గురించి ఏమన్నారు తెలుసా, ఎంతగా యేసు ప్రభు ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు అని కదా. ఆ కుటుంబం పట్ల ప్రభు ఒక ప్రేమ ప్రజలు గుర్తించారు. ప్రభు మన పట్ల ఉన్న ప్రేమని మనము గుర్తించాం మనలో చాలామంది. అలాగైతే మనము జ్ఞాపకం ఉంచవలసింది ఏంటి అంటే సంఘముకి క్రీస్తుకి ఏంటి సంబంధము అంటే మొట్టమొదటిది ప్రేమ సంబంధము. ప్రభు మనల్ని ప్రేమించాడు, మనము కూడా ప్రభుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రభు మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమ ఒక రుజువు చూపెట్టాడు. మనము కూడా ప్రభుని ప్రేమించి ఆ ప్రేమ ఒక రుజువు మనం చూపెట్టాలి. ప్రతి సంఘము, ప్రతి స్థానిక సంఘము కూడా యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ప్రభుని ప్రేమించేవారుగా ఉన్నారు అని రుజువుపరచాలి. ఆ ప్రభుతో మాకు ప్రేమ సంబంధం ఉంది అని తెలియపరచాలి. ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? ప్రాముఖ్యంగా ఆ ప్రభు ఇచ్చిన 2 ఆజ్ఞలు నేను క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, ప్రభు అన్నాడు నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయుడి, అదొకటి. రెండవది, మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయిలే, కానీ ఈ 2 మనం ఎలా చేస్తున్నామో దాన్ని బట్టే ప్రభు పట్ల మన ఉన్న ప్రేమ ఎలా ఉందో రుజువుపరచబడుతుంది. ఆదివారము రొట్టె విరుచుట మనం ఎలాగా చేస్తున్నాం, ఎంత భయంతో ప్రభు పట్ల, ఎంత ప్రేమతో, ఎంత గౌరవంతో చేస్తున్నామో దాన్ని బట్టి ఆ సంఘము ప్రభుని ఎంతగా ప్రేమిస్తుందో తెలుస్తుంది. చాలా సంఘాలు రొట్టె విరిచే కోడికి దగ్గరికి వచ్చినప్పుడు చల్లార్ని ఒక స్థితిని చూస్తున్నాం. ప్రభు పట్ల ఎటువంటి ప్రేమ వెల్లడి పరచలేని స్థితిని చూస్తున్నాం. ప్రభు గురించి మాట్లాడిన స్థితిని మనం చూస్తున్నాం. ఆ ప్రభు సంఘంకి ఏమై ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి, ఆ ప్రభు ఒక ప్రేమని మర్చిపోయి ప్రభుని సాధారణమైన వ్యక్తిగా భావించి ఆదివారం వచ్చేవారుగా మనలో చాలామంది ఉంటున్నాం. ప్రభు సంఘం దగ్గర నుంచి ఆ ప్రేమని కోరుకునేవాడుగా ఉన్నాడు. రెండవది, సువార్త ప్రకటన. పరిస్థితులు మారుతున్నాయి వాస్తవమే, కానీ సువార్త ప్రకటన ఆగకూడదు. సువార్త ప్రకటించండి, నా గురించి మాట్లాడండి, నా గురించి తెలియపరచండి, మీరు నాకు సాక్షులై ఉందురు అని ప్రభు చెప్పాడు. ఇది ప్రభు ఆజ్ఞ. ఇందాక చూసుకున్నాం, ఒకరినొకరు ప్రేమించుట ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. ప్రభు వలె మనము ఇతరుల్ని ప్రేమించగలగాలి, క్షమించగలగాలి. ఆ ప్రభుతో నాకున్న సంబంధము, సంఘంకి ప్రభుకున్న సంబంధము, ఆ ప్రేమ సంబంధము ప్రతిరోజు నేను ప్రకటించేవాడుగా ఉండాలి. మరి మనలో ఎంతమంది ఈ సంబంధాన్ని గుర్తించాం? స్థానిక సంఘాలుగా ప్రభువుని ప్రేమించే సంఘంగా మనం ఉన్నామా? మన సంఘాలు ప్రభువుని ప్రేమించే సంఘాలుగా ఉన్నాయా? సంఘంలో ప్రభు ప్రేమ గురించి చర్చ జరుగుతుందా? సంఘాలు ప్రభు ప్రేమని వెల్లడిపరిచేవారుగా ఉన్నారా? ప్రభు పట్ల సమర్పణ, ప్రభు పట్ల ఉన్న ఆ గౌరవము, ఆ ప్రభు పట్ల ఉన్న ఆ భయము ప్రేమ రూపములో కనబడుతుందా? ప్రేమ చల్లారిపోయిన ఒక దినములో మనమున్నాం.
ప్రకటన గ్రంథంలో ఈ ప్రభువే ఆ మొదటి సంఘము, ఆ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఏమన్నాడు? నీ మొదటి ప్రేమని నువ్వేం చేసావు? కోల్పోయావు. నేటి దినాల్లో చాలా సంఘాలతో ప్రభు చెప్తున్న మాట ఇదే. సంఘంకి ప్రభుకి ప్రేమ సంబంధం ఉంది. ప్రభు సంఘాన్ని ప్రేమించాడు, సంఘం కూడా ప్రభుని ప్రేమించాలి. కానీ ఇదిగో సంఘాలతో ప్రభు చెప్తున్నాడు, నీ మొదటి ప్రేమని విడిచిపెట్టావు. ఇప్పుడు ప్రభుతో ఉన్న ఆ ప్రేమ సంబంధం పోయింది, ఆ ప్రేమ అంతా కూడా పోయింది. ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రభుతో ఒక కమర్షియల్ లింక్, కమర్షియల్ సంబంధం పెట్టుకుంటున్నాం. ఆర్థికమైన సంబంధం. ప్రభు నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను. ప్రేమ ప్రస్తావన అక్కడ రావట్లేదు. ఎప్పుడైనా చూడండి, ఇలాగ ఎప్పుడైనా మనం అనుకున్నామా, ప్రభువా నీవు నాకు మంచి ఉద్యోగం ఇస్తే ఇంకా అధికంగా నిన్ను ప్రేమిస్తాను అనేవారు ఉన్నారా? ప్రభువా మాకు నువ్వు ఇది ఇస్తే మేము ఇంకా అధికంగా నిన్ను ప్రేమిస్తాం అనేవారు ఉన్నారా? ఆ ప్రేమ ప్రస్తావనే రావట్లేదు. కారణం ఏంటంటే ఆ మొదటి ప్రేమ నుంచి సంఘాలు పడిపోయిన స్థితి మనం చూస్తున్నాం. అందుకే మళ్ళా ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందు, మరలా నువ్వు తిరిగిరా. ఆ మొదటి ప్రేమలోకి మరలా తిరిగి రావాలి. ప్రభుతో నాకున్న సంబంధము, సంఘంతో ప్రభుకున్న సంబంధము ఆ ప్రేమ సంబంధము అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ప్రేమలో స్థిరపడాలి, ఆ ప్రేమలో బలపడాలి, ఆ ప్రేమలో మనం వేరిపారై ఉండాలి. అది ప్రభు అందించి కోరుతున్నాడు. ప్రభు పట్ల ఆ ప్రేమ వ్యక్తిగతులుగా మన హృదయంలో ఎలా ఉంది, సంఘాల్లో ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేస్తాం. మొదటిది ఇట్స్ ఎ లవ్ రిలేషన్షిప్. రెండవది, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, ఇది ఆ ప్రేమ నుంచి పుట్టుకొచ్చిన విషయాలు. ఇప్పుడు రెండవది, సంఘంకు క్రీస్తుకున్న సంబంధము రక్త సంబంధము. అంటే ఆ ఫ్రేజ్ యూజ్ చేస్తున్నాను, ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్షిప్. ఎందుకు బ్లడ్ రిలేషన్షిప్ అంటే యేసు ప్రభు సంఘము కొరకై తన రక్తాన్ని చిందించాడు. మనకు ఒక విషయం బాగా పరిచయమైంది కదా, అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయంలో పౌలు ఒక మాట అంటున్నాడు. 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన స్వరక్తము. దేవుడు ఎలాగా తన స్వరక్తాన్ని ఆయన ఇచ్చాడు? దేవుడుగా తన స్వరక్తాన్ని ఇవ్వలేదు, కానీ దేవుడు క్రీస్తుగా తన స్వరక్తాన్ని ఇచ్చాడు. అది క్రీస్తు రక్తము అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇప్పుడు ఈ రక్తము, దేవుని రక్తము ద్వారా దేవుడు తన సంఘాన్ని సంపాదించాడు అన్నప్పుడు ఈ రక్తము ఎవరు చిందించాడు? దేవుడు తండ్రి అయిన దేవుడుగా చిందించలేదు, కానీ క్రీస్తుగా వచ్చి, యేసు ప్రభుగా వచ్చి చిందించాడు. అందుకే క్రీస్తుకి సంఘానికి ఆ రక్త సంబంధము ఏర్పరచబడింది. ఎఫెసీ పత్రిక 1:7 చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, అక్కడ కూడా దేవునితో ప్రారంభిస్తున్నాడు. ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని అంటే తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన రక్తము వలన మనకు విమోచన. అట్టి విమోచన పొందిన వారిని, అట్టి రక్షణ పొందిన వారిని దేవుడు సంఘంలోకి ప్రభు వారిని చేర్చిన అని మాట చూస్తున్నాం. కాబట్టి సంఘముకి క్రీస్తుకున్న రెండవ సంబంధము రక్త సంబంధము. ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్షిప్. రక్తముతో మనము ప్రభుతో ముడిపడి ఉన్నాం. ఆయన తన రక్తము అన్నాడు, ఆయన తన రక్తమును కార్చాడు. దేవుడు తన రక్తాన్ని ఎలా కార్చాడంటే క్రీస్తుగా ఆయన లోకంలో వచ్చి రక్తాన్ని కార్చాడు. ఎవరైనా మన గురించి రక్తము చిందిస్తే వారి పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది? హాస్పిటల్లో ఉన్నవారు రక్తము అవసరము అన్నప్పుడు ఎవరన్నా వచ్చి రక్తదానము చేసినప్పుడు వారి పట్ల మనకు ఎంత కృతజ్ఞత భావం ఉంటుంది? వారి గురించి మనం ఎలాగ ఆలోచన చేస్తాం? అలాగైతే యేసు ప్రభు ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకై తన రక్తముని మన కొరకై కార్చాడు. నేను ఇప్పుడు ఈ మాట ఇలా చెప్తా ఉంటాను, వాక్యంలో ఈ క్రమం ఇలా కనబడుతుంది. త్వరగా రెఫరెన్స్ మాత్రమే చెప్తాను, తర్వాత మీరు తీసుకొని చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు సిలువ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి సిలువ ఆయనది, హిస్ క్రాస్ అన్నాడు అక్కడ. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో ఆయన తన సిలువను మోసుకొని అన్నాడు, హిస్ క్రాస్. ఇంగ్లీష్లో అయితే హీ
బేరింగ్ అప్ హిస్ క్రాస్ అన్నాడు. కాబట్టి సిలువ ఆయనది. తర్వాత హెబ్రీ పత్రికలో అంటున్నాడు, 13వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు కూడా తన స్వరక్తముతో ప్రజల్ని పరిశుద్ధపరచుటకు గవని వేలపట శ్రమ పొందెను. అక్కడ హిజ్ బ్లడ్ అన్నాడు, తన స్వరక్తము. కాబట్టి రక్తము ఆయనదే. పేతురు అంటున్నాడు, ఆయన తానే తన శరీరమందు, అంటే శరీరము ఆయనదే, శరీరము ఆయనదే, రక్తము ఆయనదే, సిలువ ఆయనది, కానీ పాపము మనది. ఆ కింద చదువుతాం. అదే సంఘానికి క్రీస్తుకున్న సంబంధంలో రెండవది రక్త సంబంధము. ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్షిప్. ఆ రక్తము విశేషత వాక్యంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కొన్ని మాటలు త్వరగా చూసి మనము 3వ అంశానికి వెళ్ళిపోతాం. ఎందుకు ఇది ప్రాముఖ్యమైంది, యేసు ప్రభు ఒక రక్తము ఎందుకు ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే, ఇదిగో రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు యేసు ప్రభు ఒక రక్తం ఒక విశేషత చెప్తున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చూడండి. యేసు ప్రభు రక్తం గురించి మాట్లాడుతున్నాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, యేసు ప్రభు ఒక రక్తం ఒక ప్రస్తావన అక్కడ చూస్తున్నాం. ఆయన రక్తమందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా ఆయన కరుణాధారం, మన పాపమును కప్పువేయుటకు, మన పాపము ఒక ప్రాయశ్చితము, మన పాపమును తీసివేయుటకు యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. రెండవది రోమపత్రిక 5:9లో చెప్తున్నాడు. ఒకటి పాపము గురించి ఒక ప్రాయశ్చితము, లేకపోతే ఒక కరుణాధారము, పాపమును తీసివేయడానికి, కప్పువేయడానికి, పాపం ఎంత మాత్రము కనబడకుండా ఉండడానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. రోమపత్రిక 5:9లో ఆ రక్తము మరొక పని చేస్తుంది అంటున్నాడు. చూడండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఏమయ్యాం చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడం. ఆయన రక్తము ద్వారా విమోచన, ఆయన రక్తము ద్వారా పాప ప్రక్షాళన, లేకపోతే ఆ కరుణాధారము, ప్రాయశ్చితము, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాము అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆ రక్తము ద్వారా సమాధానము అంటున్నాడు. చూడండి, కొలసి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఆయన ద్వారా ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆ మాటకి రికన్సిలియేషన్, ఆయన రక్తము ద్వారా సమాధానపరచబడుతున్నాం దేవునితో. ఆయన రక్తము విమోచిస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది, దేవునితో సమాధానము చేస్తుంది. ఆ రక్తము ఆయన సంఘము కొరకై చిందించాడు, అనగా మనందరి కొరకై ఆయన వచ్చింది. ఈ రక్తము ఎటువంటిదో చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మనకు పరిచయమే, ఇది చదవవసరం లేదు. అమూల్యమైన కదా, బహుమూల్యమైన క్రీస్తు రక్తము అన్నాడు. ఇట్స్ ఎ ప్రెషియస్ బ్లడ్ అన్నాడు. అయితే ఒక మాట హెబ్రీ పత్రికలో చదువుతాం, 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఈ రక్తం గురించి ఏమంటున్నాడు తెలుసా? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తము, బ్లడ్ ఆఫ్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ అన్నాడు. ఇవన్నీ కూడా ప్రభు సంఘము కొరకై ఇచ్చాడు. తన రక్తము సంఘము కొరకై చిందించాడు. ఆ సంఘము ఆ రక్తము ద్వారా సంపాదించబడింది. కాబట్టి సంఘముకి క్రీస్తుకి ఎటువంటి సంబంధము అంటే రక్త సంబంధము. అయితే ఏం చేయాలి? ఆ రక్తాన్ని, ఆ రక్తము చిందించిన ఆ ప్రభువుని ప్రశంసించాలి. ప్రభువా, నన్ను విడిపించుటకు నీ రక్తముని కార్చా, నా పాపమును కప్పివేయుటకు, తీసివేయుటకు, సంపూర్ణంగా దాన్ని కడిగి పరిశుద్ధపరచుటకు నీ రక్తమును కార్చా. ఇది బహుమూల్యమైన రక్తము, పాపము లేని రక్తము. దేవునితో ఈ రక్తము ద్వారా నన్ను సంధిపరిచావు అని ఆ ప్రభువుని ప్రశంసించాలి. ఇది మనకు అర్థమవుతే ఆ ప్రభువుని మనం ప్రశంసించగలము, ఆ ప్రభువుని మనము హత్తుకొని ఉండగలము కదా. రక్త సంబంధము, ఇది మనము అర్థం చేసుకోవాలి. చూడండి, లోకరీతిగా తల్లిదండ్రులు ఎందుకు వారి బిడ్డల్ని అంతగా ప్రేమిస్తారు? ఎందుకంటే దే హ్యావ్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ కదా, రక్త సంబంధం ఉంది. ఏ పరిస్థితి అయినా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టరు.
వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించరు, వాళ్ళకి ఏ హాని చేయరు. బిడ్డలు హాని చేసినా తల్లిదండ్రులు వాళ్ళకి ఏ హాని చేయరు, ఎందుకంటే రక్త సంబంధం ఉంది. అలాగే సంఘము ఈ విషయాన్ని గమనించారు. ప్రభుతో ఆ రక్త సంబంధాన్ని బట్టి ప్రభుని ఎల్లప్పుడూ హత్తుకొని మనం ఉండాలి. ప్రభుకు మనం హాని చేసేవారుగా ఉండకూడదు. ప్రభుని వెంబడిస్తుండగా కొన్ని సందర్భాల్లో మనకు హాని కలగవచ్చు, మనకు ఇబ్బంది రావచ్చు, నష్టాలు కలగవచ్చు, వ్యతిరేకతలు రావచ్చు. కానీ ప్రభుకు నాకున్న సంబంధము ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్షిప్. ఆ ప్రభు తన పరిశుద్ధమైన రక్తము పాపి అయిన నా కొరకై కార్చాడు. నా పాపమంతా ఆ రక్తంతో తుడిచివేశాడు. ఆ పాపంతో దేవునితో నన్ను సమాధానపరిచాడు, నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఆ రక్తాన్ని నేను ఎలాగా అవమానించగలను? విశ్వాసిగా, సంఘంగా ఆ రక్తాన్ని నేను ఎలాగా నిరాకరించగలను, ఎలాగా అవమానించగలను? ఆ ప్రభు రక్తము పరిశుద్ధమైనది, ప్రశస్తమైనది, అది నిత్య నిబంధమైన రక్తం. అది సంఘం గమనించాలి. ఊరకనే యేసు ప్రభుతో అలాగే మనము జతపరచబడలేదు. ఇది ఆయన ప్రేమ మొదటిగా మనం చూస్తాం. రెండవది ఆయన కార్చిన రక్తము, ఆ రక్తము ద్వారా ఆయనతో మనకి సంబంధం కలిగిందనే మాటని చూస్తున్నాం. మూడవది ప్రభుతో సంఘంకున్న సంబంధంలో మూడవది ఇట్స్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ ఎ బాడీ అండ్ ద మెంబర్స్. ఒక దేహము, తర్వాత దేహంకున్న ఆ శిరస్సు కొన్న సంబంధం ఎలా ఉంటుంది? ఇందాక దేవుని దాసు ద్వారా ఆ విషయాలు మనం విన్నాం. అయినా సరే కొన్ని మాటలు మనం చూస్తాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ప్రభు చిత్తమైతే సాయంకాల సమయంలో ఆ శిరస్సత్వం గురించి కొంత మనం చూసుకుంటాం. అలాగైతే ఇక్కడ ప్రభుతో ఉన్న సంబంధాన్ని చూస్తున్నాం. సంఘము అను శరీరమునకు, ఆ సంఘము అనే శరీరముకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఇట్స్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ హెడ్ అండ్ ద బాడీ. క్రీస్తుకి సంఘంకున్న సంబంధం కూడా అంతే. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయనకి దేహమై ఉన్నది కదండి. దేహానికి శిరస్సు లేడు అనుకోండి, దానికి ఎటువంటి విలువ ఉండదు, ఎటువంటి గుర్తింపు ఉండదు, ఎటువంటి ప్రాణము ఉండదు. సంఘము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము క్రీస్తుకున్న సంబంధము కూడా ఒక శిరస్సుకి దేహంకున్న సంబంధం. ఆ శిరస్సు ఈ దేహానికి గుర్తింపు ఇస్తాడు, జీవం ఇస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు. తర్వాత అన్ని విధాలుగా జ్ఞానమిచ్చి ఆ దేహము ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. ఆ సంబంధము తెగిపోయింది అనుకోండి, ఆ శిరస్సుకి ఆ దేహంకి సంబంధము తెగిపోతే ఏ అవయవాలు పనిచేయవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పనే చేయవు, ఎందుకంటే జీవము ఉండదు. అది ఏ విషయాలు కూడా సాధించలేవు, ఎందుకంటే అవి మూవ్ అవ్వవు, అవి చలనంలో ఉండదు. చాలా సంఘాలు ఈ విషయాన్ని మర్చిపోయి ఆ దేహము ఆ శిరస్సుతో సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి జీవము లేనివారుగా ఉన్నాయి. ఒక సంఘంతో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నువ్వు పేరుకే జీవం కలిగి ఉన్నావు అన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆ శిరస్సుతో ఆ సంఘము అనే ఆ దేహానికి సంబంధమే లేదు కాబట్టి జీవము లేనివారుగా ఉన్నారు. క్రీస్తు సంఘముకి శిరస్సు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయనతో సంఘం ఎప్పుడు అంటి ఉండాలి, హత్తుకొని ఉండాలి. అప్పుడే జీవము, అప్పుడే ప్రతి అవయము సరిగ్గా పనిచేస్తాయి. ఆ శిరస్సు నుంచి వచ్చే ఆ కమాండ్ని ప్రతి అవయము చేస్తుంది. అప్పుడు ఆ దేహంకి ఒక సౌందర్యము, ఒక అందము వస్తుంది. మరి గుర్తిస్తున్నామా? సంఘాలుగా ఉన్న మనము క్రీస్తు ఒక స్థానము గుర్తిస్తున్నామా? ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన క్రింద మనం ఆయన దేహమై ఉన్నాం. ఆయనతో మనము అటాచ్ అయి ఉండాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించాలి. ఆయన దగ్గర నుంచే ప్రతిదీ కూడా మనం పొందాలి. ఆయన ఏం చెప్తే మనం అదే చేయాలి. క్రీస్తుతో మనకున్న సంబంధము, సంఘంతో ఉన్న సంబంధము చాలా ప్రాముఖ్యమైంది. ఒక దేహము శిరస్సుకున్న సంబంధం కదా. ఇంకో మాట చూద్దాం. చూడండి, పౌలు ఈ మాట ఇలాగ అంటున్నాడు. దానికన్నా ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో పౌలు ఇల్లుస్ట్రేషన్గా చెప్తూ ఈ మాట అంటున్నాడు. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
6:15 మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. ఇక్కడ మన దేహము చెప్తూ అది దాన్ని క్రీస్తుతో అటాచ్ చేసి చెప్తున్నాడు. తర్వాత వస్తాము. 17వ వచనం కూడా చదువుదాం. 17 అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు, ప్రభువుతో కలుసుకున్నవాడు, వీఆర్ అటాచ్డ్ విత్ హిమ్, మనము వీఆర్ జాయిండ్ విత్ హిమ్, మన ప్రభుతో కలిసి ఉన్నాం, అటాచ్ చేయబడాం, జత చేయబడాము అనే మాటను చెప్తున్నాం. ప్రభుతో ఏకాత్మై ఉంటాడు అనే మాటని చూస్తున్నాం. అదే కొరింథీ పత్రిక 12వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ వచనం చూడండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తు ఉన్నాడు అంటే క్రీస్తు దేహము, క్రీస్తులో మనకున్న భాగము, ఆ బాడీ అండ్ ద హెడ్ రిలేషన్షిప్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి 3 చూసాం. 4వది, యేసు ప్రభుకి సంఘంకున్న సంబంధంలో 4వది చాలా ప్రాముఖ్యమైనది. అది ఏంటి అంటే రక్షణ సంబంధము, రక్షణ సంబంధమైన సంబంధం. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ ది నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్, ద రిలేషన్షిప్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ విషయమైన సంబంధం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో చివరి వచనం చదువుతాం చూడండి. 47 లేకపోతే తెలుగులో 46లో ఉండొచ్చు. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం లేకపోతే చివరి వచనం. ప్రభువు రక్షణ పొందుతున్న ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? రక్షణ పొందిన వారిని అనుదినము వారిలో అన్నాడు, కానీ ఇంగ్లీష్లో చర్చ్లో అన్నాడు. యాడెడ్ అంటూ ద చర్చ్ అన్నాడు. రెండును, ఒకటి స్థానిక సంఘంకి అలాగే సార్వత్రిక సంఘంకి చేర్చేవాడు ఎవరు అంటే ప్రభువే. స్థానిక సంఘము ఆ రిసెప్షన్ వేరు, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని ఇష్టపడలేదు. కానీ సంఘంలో ఒక వ్యక్తి ఎలాగొస్తున్నాడు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సాల్వేషన్. ఆ ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, ఆ ప్రభు ఆ రక్షణని స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతున్నారు. ఆ రక్షణ పొందిన వారిని ప్రభు ఏం చేస్తున్నాడంటే తన సంఘములో చేస్తున్నారు. కాబట్టి సంఘము యేసు ప్రభు ఒక రక్షణని అక్నాలెడ్జ్ చేసేది. ఆ రక్షణ, ఆ ప్రభు ఇస్తున్న ఆ రక్షణ, సంఘముకు ఆయన రక్షకుడు అనే మాటని మనం చూస్తాం. హీఈస్ ద సేవియర్ కదా. పౌలు ఆ మాట ఇక్కడ వేరే సెన్స్లో చెప్తున్నాడు, కానీ చూద్దాం ఆ మాట. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసకులు రక్షకుడునైన జీవము గల దేవుని యందు. విశేషంగా ఎవరికి రక్షకుడైనా విశ్వాసులు, ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, ఆయన శిలువ కార్యమందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన మరణము, ఆయన పునరుత్థానమందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన తిరిగి లేచాడని విశ్వసించి ఆయన నామములో ఆయన ద్వారా రక్షణ పొందిన వారందరూ సంఘంలో చేర్చబడ్డారు. సో అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ హిస్ సాల్వేషన్, ఆయన రక్షణని గ్రహించి, ఆయన రక్షకుడు అని గ్రహించి సంఘంలో ఉన్నవారు. అది 3వది. 4వది మనం చూసాం. 5వది చూసి నేను ముగించేస్తాం. ఇట్స్ ఎ ప్రొవిజనల్ రిలేషన్షిప్. ప్రభు సంఘము కొరకై పోషకుడుగా కనబడుతున్నాడు. ప్రొవిజనల్ రిలేషన్షిప్, పోషకమైన సంబంధము. ఎఫెసీ పత్రికలో ఆ మాట చదువుతున్నాం. 5:29 ముందు చదువుతాం, తర్వాత 4వ అధ్యాయంలోకి వస్తాం. పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి అనే మాటను చూస్తున్నాడు. అలాగే క్రీస్తు కూడా సంఘంని పోషించేవాడుగా. ఇట్స్ ఎ ప్రొవిజనల్ రిలేషన్షిప్. ప్రభు సంఘానికి పోషకుడిగా ఉన్నాడు. సంఘం ఒక అభివృద్ధి కొరకై, ఆత్మీయమైన ఆరోగ్యం కొరకై ఏదైతే అవసరమో అది ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. సంఘం అది ప్రభు నుంచి పొందాలి, అది గుర్తించాలి. ఆ సంబంధము గుర్తిస్తేనే ఆ ప్రభు నుంచి ఆ విషయాల్ని పొందడానికి సంఘము సిద్ధంగా ఉంటుంది. నేటి దినాల్లో సంఘానికి పోషకుడు ప్రభు కనబడట్లేదు. సంఘము ప్రభు వైపు పోషణ కొరకై చూడట్లేదు.
లోకం వైపు చూస్తున్నారు, లోకంలో ఉన్న విధానాల వైపు చూస్తున్నారు, లోకంలో ఉన్న పద్ధతి వైపు చూస్తున్నారు. సంఘము ఎలా అభివృద్ధి చెందాలి, సంఘంలో ఆత్మీయత ఎలా రావాలి, సంఘంలో విశ్వాసులు ఎలాగా చురుకుగా ఉండాలి అంటే అది ప్రభు ఇచ్చిన పోషణ దగ్గర నుంచి స్వీకరిస్తూ జరగాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? లోకంలో ఉన్న పద్ధతులు వస్తున్నాయి విశ్వాసాన్ని ఉద్దీపరచడానికి. పాటలు కావచ్చు, రిట్రీట్ లాంటి ప్రోగ్రాంలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ లోకం ఒక కాపీ అక్కడ జరుగుతుంది కదా, ఇక్కడ కూడా చేస్తే వీరు కూడా ఉత్తేజించబడతారు. సంఘానికి పోషకుడు ఎవరయ్యాడు? ఆ రిలేషన్షిప్ మర్చిపోతుంది సంఘం. విశ్వాసులు ఆ రిలేషన్షిప్ని మర్చిపోతున్నారు. కాబట్టి అదర్ సోర్సెస్ నుంచి పోషణ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సంఘం ఏమవుతుంది? దినదినము క్షీణిస్తుంది. అందుకే సంఘ సత్యాలు తెలియపరచబడాలని భారముతో మరి దేవుని సేవకులు అనేకులు పూనుకొని ఈ కాన్ఫరెన్స్ని చెప్తున్నారు. సంఘము వేరే సోర్సెస్ నుంచి తన పోషణ తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. అలా జరగదు. ఒకవేళ అలా జరిగినా సంఘము క్షీణించిపోతుంది. అందుకే 4వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. చాలా విస్తారమైన ఆ వచన భాగమే కానీ చదువుతాం. 4వ అధ్యాయం 11, 12 చదువుదాం, లేకపోతే తెలుగులో కింద వస్తుంది ఆ మాట. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, చూడండి, పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, ఆయన ఇస్తున్న ఆ వనరులు చూస్తున్నాం. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, ఉపదేశకులు, కాపులుగా ఆయన ఇచ్చాడు. ఇది సంఘం ఒక పోషణ కొరకై, అభివృద్ధి కొరకై ఆయన ఇచ్చిన వనరు. వీరి ద్వారానే సంఘంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. అపోస్తలు, ప్రవక్తలు ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వారు సంఘముకి ఇవ్వబడారు. సంఘం ఒక పోషణ కొరకై, సంఘం ఒక క్షేమాభివృద్ధి కొరకై. కాబట్టి సంఘము క్రీస్తుకున్న 5వ ఆ సంబంధము, ఇదిగో పోషకుడుగా సంఘానికి క్రీస్తు ఉన్నాడు. సంఘము క్రీస్తు దగ్గర నుంచి ఆ పోషణ పొందేదిగా ఉండాలి. మన సంఘాలు ఎలా పోషించబడుతున్నాయి ఆత్మీయంగా? ఎక్కడి నుంచి మనము సంఘం ఒక పోషణని తీసుకొస్తున్నాం? ప్రభు దగ్గర నుంచేనా? దేవుని సేవకులు దేవుని సముఖం నించొని దేవుని వాక్యాన్ని దేవుని ప్రజల కొరకై తీసుకురావాలి. అప్పుడు పోషణ. అపోస్తలుడైన పౌలు అలాగే చేశాడు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని అన్నాడు. ఉపదేశించాడు, వాక్య సిద్ధాంతాలు తెలియపరిచాడు, అనేకమైన సంగతులు బోధించాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఇది నేను ప్రభు వలన పొందాను. ఇది ప్రభు ఇచ్చాడు. సంఘం ఒక క్షేమాభివృద్ధి కొరకై వాక్యము ప్రభు ఇస్తున్నాడు. సంఘం ఒక క్షేమాభివృద్ధి కొరకై వనరుల్ని ప్రభు ఇస్తున్నాడు, వ్యక్తుల్ని ప్రభు ఇస్తున్నాడు. ప్రభు ఆ సంఘానికి పోషకుడై ఉన్నాడు. అది ప్రభుకి సంఘంకున్న మరొక సంబంధము. ఎన్ని చూసుకున్నాం? 5 సంబంధాలు మనం చూసుకున్నాం. ఒకటి ప్రేమ సంబంధము. సంఘముని ఆయన ప్రేమించాడు. సంఘం ఏం చేయాలి? ప్రభుని ప్రేమించాలి. అనగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించేదిగా ఉండాలి. రెండవది రక్త సంబంధము చూసాం. ప్రభు సంఘము కొరకై తన రక్తాన్ని కార్చాడు. సంఘం అనే మాట అనలేదు, కానీ యోహాన్ అంటున్నాడు, మనము కూడా ఒకరి కొరకై ఒకరు ఏం చేయాలి? రక్తంని చిందించాలి అన్నాడు. తర్వాత ఆ ప్రభు ఒక రక్షణ విషయంలో సంఘంతో ఉన్న సంబంధము, దేహము, అలాగే ఆ శిరస్సుకున్న సంబంధము. 5వది పోషకుడిగా సంఘంతో ఉన్న ఆయనకున్న సంబంధము. మన సంఘాలు ప్రభుతో ఈ సంబంధము మనము కలిగి ఉన్నామని గుర్తిస్తూ జీవిస్తున్నామా? ఈ సంఘము ప్రభుతో ఈ విధంగా సంబంధము కలిగి ఉంది అని మనము చెప్పగలమా? ఒకవేళ లేకపోతే తిరిగి ప్రభుతో ఆ సంబంధంలో మనం తిరిగి రావాలని ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ మొదటి సెషన్లో క్లుప్తంగా ప్రభుకి సంఘంకున్న సంబంధం చూసాం. ప్రభు చిత్తమైతే శిరసత్వం గురించి సాయంకాల సమయంలో మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. తర్వాత ప్రకటనలు ఉంటాయి, గమనించండి.
దయగల మా తండ్రి, కృపగల మా దేవ, ఇంతవరకు క్రీస్తు అలాగే సంఘంకున్న సంబంధము క్లుప్తంగా మేము లేఖనం నుంచి చూడగలిగాం. సంఘంకి క్రీస్తుకున్న విశేషమైన సంబంధాలు, ఆ ప్రేమ సంబంధము, ఆ రక్త సంబంధము, రక్షణ విషయ సంబంధము, అలాగే శిరస్సు దేహంకున్న సంబంధము, పోషకుడిగా ప్రభుతో ఉన్న సంబంధం. ప్రభు ఆ సంఘం గుర్తించి, విశ్వాసులుగా మేము గుర్తించి ఆ విధంగా ఆ సంబంధంలో నిలిచి ఉండడానికి, బలపరచబడడానికి, స్థిరపడి సంబంధంలో ముందుకు కొనసాగడానికి మీ కృపా సహాయం అందించండి. ఆ ప్రభు మాకు శిరసై ఉన్నాడు, మాకు ప్రభు అయి ఉన్నాడు విషయాన్ని గమనించి ఆయన శిరసత్వం క్రింద, ఆయన ప్రభుత్వం క్రింద ఉంటూ సంఘంలో ఉన్న ప్రతి కూడికలు సంఘము క్షేమాభివృద్ధి కొరకై మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ఒక ఔన్నత్యము, మహిమ సంఘము ద్వారా వెల్లడిపరచుటకు జరుగుట సహాయం చేయండి. తదుపరి నుంచి మాట్లాడబోయే మీ దాసుని కూడా మీ ఆత్మతో నింపి నడిపించమని చేరొచ్చిన ప్రియులందరినీ బట్టి స్తుతిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.